గత 20 సంవత్సరాల నుండి 12 వింగులలో పనిచేస్తున్న ఎస్ఎస్సి ఉద్యోగులు పని ఒత్తిడి వేతనం చాలకపోవడంతో రోడ్డెక్కారని టీఎన్జీఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎస్సి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జాలిగామ కిషన్, జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్, కోశాధికారి కరుణాకర్ల ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆటపాటలతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణతో కలిసి వారు మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఎస్ఎస్సీ ఉద్యోగుల సమ్మెతో అనేక పాఠశాలలో విద్యార్థులు చదువు విషయంలో ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. వారు సమాన పనికి సమాన వేతనం అందించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఎస్ఎస్సీ ఉద్యోగుల పోరాటం కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గత 11 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె కొనసాగుతుంది. మరి ఎందుకు అన్నప్పుడు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 వచ్చిన తర్వాత 2011-12 నుంచి అంటే గత 15-16 సంవత్సరాల నుంచి ఎస్ఎస్సీ ఉద్యోగులందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక ఉద్యోగిని ఏ విధంగానైతే ప్రభుత్వం ఎంపిక చేయడం జరుగుతుందో అదే ప్రాతిపదికన ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి, రోస్టర్ పాటించి, రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, మెరిట్ ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా విద్యా వ్యవస్థలో భాగం చేయడం జరిగింది. మరి 15-16 సంవత్సరాల నుంచి చాలన్నటువంటి జీతంతో వర్కింగ్ కండిషన్స్ కూడా అంటే వర్కింగ్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో గతం లోపల ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మా యొక్క డిమాండ్స్ను కన్సిడర్ చేయండి, మా డిమాండ్స్ని కన్సిడర్ చేసి వాటిని సాల్వ్ చేయండి అనేటువంటి ఉద్దేశంతో వీరందరూ కూడా గత 11 రోజుల నుంచి దీక్షను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిమాండ్స్ అనేవి ప్రతి ఉద్యోగి జనరల్గా ఎక్కడ పనిచేసేటువంటి ఉద్యోగి కూడా ఉద్యోగ భద్రతను, ఆరోగ్య భద్రతను కోరుకుంటూ ఉంటాం. మరి అందులో ఈ డిమాండ్స్ అనేవి భాగంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసి గతంలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఒక సబ్ కమిటీని వేసి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి దయచేసి ఈ సమస్య పైన చర్చించి ఒక పాజిటివ్ అవుట్కమ్ వీరందరికీ మీ వైపు నుంచి వస్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను.